Hi friends, so this weekend we are going to a movie, Kalki. So under JPR. Hi friends, welcome back to my channel. And this weekend, we have reached Cinemart to watch the much awaited, much hyped movie of Prabhas, Deepika Padukone, Amitabh Bachchan, that is Nag Ashwin's Kalki. So being a weekend, మాకు టికెట్స్ దొరకడం చాలా కష్టంగా అయింది. సో కుకట్పల్లి, నిజాంపేట్, మియాపూర్, చందానగర్ అన్ని థియేటర్స్లో టికెట్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. సో ఫైనలీ కొంచెం దూరం అయినా సరే ఆర్సీపురం సినిమార్ట్, ఏషియన్ సినిమార్ట్ దగ్గరికి మాకు టికెట్లు దొరికాయి. అండ్ ఇది ఎగ్జాక్ట్గా లొకేషన్ అంటే మనకి ఆర్సీపురం డిమార్ట్ ఉంది కదండి, దాని పక్కనే ఉంది. వీకెండ్ కావడం వల్ల అండ్ అందులోనూ వర్షం కూడా పడుతుంది నిజాంపేట్లో ఆ టైంలో. సో అందుకని ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి త్వరగానే బయలుదేరాము. అండ్ లక్కీలీ వీ రీచ్ దేర్ బై ఆల్మోస్ట్ లైక్ 9 o'clock, అంటే 1 hour ముందుగా రీచ్ అయ్యాము. అండ్ 1 hour కూడా కొంచెం టైం స్పెండ్ చేసాము. మెల్లిగా కార్ పార్క్ చేసేసి కొంచెం చుట్టుపక్కల తిరిగాము. అక్కడ రిలయన్స్ డిజిటల్ ఉంది, రిలయన్స్ ట్రెండ్స్ ఉన్నాయి, దాని తర్వాత మ్యాక్స్ ఉంది, యాజ్ వెల్ యాజ్ పైన ఒక చిన్న ఫుడ్ కోర్ట్ ఉంది. దాంట్లో కొంచెం పొటాటో వెట్స్, చికెన్ నగెట్స్ అండ్ చికెన్ పిజ్జా ఆర్డర్ చేసి అది కొంచెం తినేసి టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి దెన్ వీ స్టెప్ ఇన్ టు ఏషియన్ సినిమాస్.
మ్యాక్సిమం అన్నీ ఇంట్లోనే చూస్తున్నాము. సో కల్కి ఏంటి అంటే కల్కి ఈ ఎఫెక్ట్స్ అన్నీ థియేటర్లోనే చూడాలి అని చెప్పి పిల్లలు కూడా ఆ ఎక్స్పీరియన్స్ కలిగించాలి అని చెప్పి ఎంత దూరమైనా సరే వెళ్ళి చూద్దాము అనుకున్నాము. సో అందుకని ఇంత దూరం ఈ థియేటర్లో బుక్ చేసుకుని వచ్చాము. అండ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నా ఒపీనియన్ అబౌట్ ది సినిమా ఇస్ లైక్ ఫస్ట్ ని చూడగానే నాకు యాంబియన్స్ చాలా బాగా నచ్చింది. మంచి లైట్స్ డెకరేట్ చేశారు. యాంబియన్స్ ఇస్ రియలీ గుడ్. అండ్ మాకు స్క్రీన్ 1లో టికెట్స్ దొరికాయి ఫర్ 10 PM షో. అండ్ ఇట్ వాస్ రియలీ గుడ్. సో అక్కడికి వెళ్ళేసరికి ఇట్ వాస్ రియలీ గుడ్. చూస్తే అన్ని స్టాల్స్ అన్ని చూసి లైటింగ్స్ అన్ని చూసి వి రియలీ హ్యాడ్ ఎ గుడ్ టైమ్ దేర్. స్క్రీన్ 1లో చూస్తే మాత్రం నాకు కొంచెం మంచిగానే అనిపించింది. ఎందుకంటే సీట్కి మధ్యలో లెగ్ రూమ్ అనేది కొంచెం మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. యాజ్ వెల్ యాజ్ సీటింగ్ కెపాసిటీ కూడా కొంచెం ఎక్కువ అనిపించింది. ఎందుకంటే నేను వేరే స్క్రీన్స్ చూస్తే ఆ స్క్రీన్స్లో కొన్ని సీటింగ్ కెపాసిటీ తక్కువ అనిపించింది. బట్ స్క్రీన్ 1లో కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది. ఐఎమ్ నాట్ షూర్, ఎందుకంటే వేరే స్క్రీన్స్ చూడలేదు కాబట్టి. అండ్ మోర్ ఓవర్ నేను బుక్ మై షోలో బుక్ చేశాను. సో దాంట్లో సీటింగ్ ప్లాన్ వేరేగా ఉంది, ఇక్కడ వచ్చిన సీటింగ్ ప్లాన్స్ వేరేగా ఉన్నాయి. సో మీరు బుక్ చేసుకుంటే ఒకసారి చెక్ చేసుకొని